ఏంటి ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగీత వ్లాగ్స్. వంకాయ కర్రీ చేసుకుందామా? ఆ, ఇప్పుడేంటి వంకాయ కర్రీ అని అనుకుంటున్నారు అందరూనా? ఏమనుకుంటున్నారండి, వంకాయని అంత ఆషామాషిగా తీసివద్దు. కాయగూరలన్నిటిలో రారాజు వంకాయ. ఈ విషయం ఎంతమందికి తెలుసు? కామెంట్ చేయండి. అయితే ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి, కొంచెం సాల్ట్ వేసేసి. ఈ లోపలే వంకాయ కూడా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్టుగా ఈ వంకాయ అంతా చూడడానికి బాగుంది, లోపలంతా పుచ్చిలేని కొంతమంది వ్యక్తులు కూడా ఉంటారండి ఇలాగే. చూడ్డానికి బాగా కనిపిస్తారు, లోపల మాత్రం అంతా కుళ్ళేని. ఒక విషయం చెప్తాను వినండి. మనం ఒకరికి మంచి చేయాలని అనుకోకపోయినా పర్వాలేదండి, ప్రాబ్లం ఏం లేదు ఎవరికి కూడా. కానీ చెడు చెయ్యాలన్న ఆలోచన కూడా మనకు రాకూడదండి. నేను చెప్పిన విషయం మీ అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఆ తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేసి కొంచెం పసుపు, కారం, గరం మసాలా, మన హోమ్మేడ్ గరం మసాలా ఉంది కదండి, అది వేసేసి కొంచెం వాటర్ వేసేసి కలిపేసి మూత పెడితే మన వంకాయ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇంతేనండి, సింపుల్గా రెడీ అయిపోతుంది ఒక్క 5 మినిట్స్లో. వేడి వేడి అన్నంలో ఆ వంకాయ కర్రీ కలుపుకొని తింటే ఉంటుంది సూపర్ అండి, చాలా బాగుంది. అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు నాన్ వెజ్ అనుకుంటాం కానీ ఇలా వెజ్ కూడా ట్రై చేస్తే తెలుస్తుందండి, చాలా బాగుంటుంది. బాయ్ అండి.